హాయ్ అండి, నేను మీ ఆమెని. ఇప్పుడు నేనైతే ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు మీకోసం అయితే నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్స్, టైలరింగ్ అవన్నీ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే మీకు ఎంబ్రాయిడరీ వర్క్స్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఇందాకటైతేనేమో ఫ్లవర్స్ డిజైన్స్, ఇది వచ్చేసి శారీ మొత్తం లీఫ్ డిజైన్ ఉందన్నమాట. దానికోసం మ్యాచింగ్ బ్లౌజ్ ఆ కలర్ తోటి లీఫ్ డిజైన్ ఇచ్చాను. కట్ వర్క్ వచ్చేసి చాలా నీట్గా వచ్చింది చూడండి. కట్ వర్క్ కూడా చాలా కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే బాగా నీట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కట్ వర్క్ వస్తే మనకి డీప్ లెంత్ ఎక్కువ కట్ అవుతుందని చెప్పి వాళ్ళు స్ట్రైట్ లైన్ అడిగారు. దానికోసం స్ట్రైట్ లైన్ ఇచ్చాం. మళ్ళీ హ్యాండ్కి మాత్రం కట్ వర్క్ వేయమని అడిగారు. దానికోసం హ్యాండ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ అంతా కట్ వర్కే ఇచ్చాను. చిన్న చిన్న బుటీసే వేసాము. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసేసరికేమో ఫ్లవర్స్ అన్న కొంచెం ఇది పట్టు చీర స్టైల్లో ఉంది. కాకపోతే దాని బ్లౌజ్ బాగాలేదని ఇలా తెచ్చుకున్నారు. ఫ్లవర్స్ డిజైన్స్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వచ్చా పీకాక్ డిజైన్ అయితే వేశాను. ఇకైతే దగ్గరగా చూపించలేకపోయాను. ఇంకా తర్వాత వీడియోస్లో కొంచెం దగ్గరగా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఏదో అలా వీడియో తీశాను, దాన్ని అప్లోడ్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి పెడుతున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా పీకాక్ లేకోకుండా ఇలా లైన్ కూడా ఉంది, పీకాక్తో కూడా ఉంది. వాళ్ళు పీకాక్ వద్దిలో సింపుల్గా అడిగారు. దానికోసం అయితే సింపుల్గా ఇచ్చేసాను హ్యాండ్ వర్క్ అయితే. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇందాక మీకు ప్రీవియస్గా ఫస్ట్ వచ్చింది చూసారా, ఇప్పుడు దాన్ని ఫ్లవర్స్ ఎంబోజింగ్ ఫ్లవర్స్ అనమాట. నెక్స్ట్ అయితే ఇమేజెస్ పెడుతున్నాను చూడండి. ఇది నేను చేసిన దగ్గరగా వచ్చిన పిక్చర్స్ అయితే పీకాక్ డిజైన్ కానీ ఫ్లవర్స్ డిజైన్ కానీ, ఇదైతే వీ షేప్ అయితే అసలు చాలా బాగా వచ్చింది. ఇది కూడా అసలు ఇంత లుక్ వస్తుంది ఒకవేళ కట్ వర్క్కి, హ్యాండ్కి, బట్ పుట్టు చేతులు. ఇదైతే నెక్స్ట్ సింపుల్ డిజైన్ అనమాట, బుట్టలు వచ్చి. తర్వాత ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెసే, నాకే ఎంబ్రాయిడరీ ఇచ్చి నాకే స్టిచ్చింగ్ ఇస్తారు. వాటిలోనే కొన్ని పిక్చర్స్ మీకు ఇప్పుడు చూస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక నుంచి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టబోతున్నాను. లెట్స్ స్టార్ట్.